హాయ్ ఫ్రెండ్స్, కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం నా సామిరంగ. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ నటించింది. మంచి పాజిటివ్ టాక్తో, మంచి కలెక్షన్తో దుమ్ము దులిపేసిందనమాట. ఈ సంక్రాంతి సీజన్కి రిలీజ్ అయిన అద్భుతమైన చిత్రాల్లో నా సామిరంగ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రం తర్వాత నాగార్జున నటించబోతున్న చిత్రం శేఖర్ కముల్లా డైరెక్షన్లో ధనుష్తో కలిసి నటిస్తున్నారనమాట. ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. అయితే నాగార్జున యొక్క 100వ చిత్రం చాలా చాలా ప్రత్యేకతతో కూడుకున్న సినిమా అన్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ మూవీ యొక్క బడ్జెట్ కూడా భారీ స్థాయిలోనే ఉందట. దాదాపుగా 100 కోట్లకు పైగానే ఈ చిత్రానికి ఖర్చు చేయబోతున్నారు. 100వ చిత్రం 100 కోట్ల బడ్జెట్తో నాగార్జున నటించబోతున్నారు అనమాట. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి అంతకుముందు అయితే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ అయిన మోహన్ రాజా అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు ఒక తమిళ యువ డైరెక్టర్ అని అంటున్నారనమాట. నవీన్ అనమాట తన పేరు. స్టోరీ కూడా నాగార్జునకు చెప్పడం, నాగార్జున కూడా ఓకే చెప్పడం అయితే జరిగిందట. వీటికి సంబంధించిన త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట. మరి చూడాలి నాగార్జున యొక్క 100వ చిత్రానికి ఎవరు డైరెక్షన్ చేస్తారనేది, నవీనా లేదా మరొకరు అనేది, వాటికి సంబంధించిన అప్డేట్ కూడా అతి త్వరలోనే రాబోతుందట. ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగార్జున 100వ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట. మరి చూద్దాం నాగార్జున 100వ చిత్రం ఏ స్థాయిలో హిట్ అందుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.